హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు మిస్టరీ వండర్స్. ప్రేమకు చిహ్నంగా నిలిచిన తాజ్మహల్, కానీ ఆ తెల్లని గోడల వెనకాల దాగి ఉన్న రహస్యాల గురించి ఎప్పుడైనా విన్నారా? ఎందుకు తాజ్మహల్లో కొన్ని గదులను ఇప్పటికీ ఎవరు తెరవరు? అక్కడ నిజంగా ఏమనుందా? మరియు తాజ్మహల్ అసలు ఒక రాజభవనమా లేక మరేదైనా? ఈరోజు మనం తెలుసుకోబోయేది ప్రపంచానికి పూర్తిగా తెలియని తాజ్మహల్ మిస్టరీ. తాజ్మహల్ నిర్మాణం 1632లో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థంగా తాజ్మహల్ నిర్మాణం ప్రారంభించాడు. దాదాపు 20 సంవత్సరాల పాటు వేలాది కార్మికులు పనిచేసి ఈ అద్భుత కట్టడాన్ని నిర్మించారు. కానీ నిర్మాణం పూర్తయ్యాక కొన్ని ప్రాంతాలు ఎందుకు మూసివేశారు అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగా ఉంది. మూసివేసిన 22 గదులు రహస్యాలు. తాజ్మహల్ దిగువ భాగంలో మొత్తం 22 గదులు. ఈ గదులను సాధారణ ప్రజలకు ఎప్పుడూ చూపించరు. ఎందుకని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయ ప్రకారం ఆ గదుల్లో పాత మొఘల్ కాలపు వస్తువులు ఉండవచ్చు. కానీ మరో షాకింగ్ ఏమిటంటే తాజ్మహల్ నిర్మాణానికి ముందు అక్కడ ఒక పురాతన రాజమందిరం లేదు, ఆలయం ఉండి ఉండవచ్చు కొందరు నమ్ముతారు. ఈ విషయంపై ఎన్నో చర్చలు జరిగాయి. అసలు నిజం మాత్రం ఇప్పటికీ బయటపడలేదు. రాత్రి వేళల్లో వినిపించే శబ్దాలు. కొంతమంది గార్డెన్లు స్థానికులు చెబుతున్న కథల ప్రకారం రాత్రి వేళల్లో తాజ్మహల్ పరిసరాల్లో వింత శబ్దాలు వినిపిస్తున్నాయని అంటున్నారు. కొన్నిసార్లు ఖాళీ గదుల్లో కూడా అడుగు శబ్దాలు వినిపిస్తున్నట్టు చెబుతున్నారు. ఇవి నిజమా లేక ప్రజల ఊహలేనా? ఇప్పటి వరకు దీనిపై స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ ఈ కథలు తాజ్మహల్ మిస్టరీని మరింత పెంచుతున్నాయి. ప్రపంచంలో అత్యంత అందమైన కట్టడాల్లో ఒకటైన తాజ్మహల్ ప్రేమకు చిహ్నం మాత్రమే కాదు, ఎన్నో రహస్యాల నిలయం కూడా కావచ్చు. మరి మీ అభిప్రాయం ఏమిటి? ఆ 22 గదుల్లో నిజంగా ఏమున్నది కామెంట్లో చెప్పండి. కొన్ని రహస్యాలు కాలం గడిచినా బయటపడవు.